వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రకృతి మమేకం కావాల్సిన తరుణం ఆసన్నమైంది. తరిగిపోతున్న సహజ వనరులు, నగరీకరణ, పెరుగుతున్న జనాభా వంటి సవాళ్ల నుంచి అధిగమించేందుకు నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతోంది. హైదరాబాద్, అమరావతి వంటి మహానగరాలలో ప్రతి నీటి బొట్టు సద్వినియోగం చేసుకుంటూ డాబాలపై శాస్త్రీయంగా రసాయన అవశేషాల్లేని కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ, సుగంధ మొక్కలు పెంచుకుంటూ ఆరోగ్యం వైపు వేల కుటుంబాలు దృష్టి సారిస్తున్నాయి. తాజాగా దేశంలో తొలిసారిగా ఓ వినూత్న విధానం తెలుగు రాష్ట్రాలకు పరిచయమైంది. అదే రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ యూనిట్ టెక్నాలజీ బహుళ ప్రాచుర్యంలోకి వస్తోంది. ఆటోమేషన్ విధానంలో చేపల పెంపకం కోసం వాడిన నీటిని రీసైక్లింగ్ ద్వారా కూరగాయల సాగుకు వినియోగిస్తూ అద్భుతమైన ఫలితాలు సొంతం చేసుకోవచ్చు. ప్రకృతితో అనుసంధానం, నగర సేద్యం కొత్త రూపు సంతరించుకుంటున్న వేళ కనెక్షన్ విత్ నేచర్ పేరిట రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాధారణంగా టెర్రస్ గార్డెన్ లో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, సుగంధ, ఔషధ మొక్కలు పెంచుకోవడం చూసాం. కానీ తాజాగా రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ టెక్నాలజీ ముందుకొచ్చింది. దేశంలో సరికొత్త విధానంలో డాబాలపై సూక్ష్మ సేద్యం సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పూర్తి ఆటోమేషన్, మాన్యువల్ విధానాల్లో ప్రతి నీటి చుక్క సద్వినియోగం చేసుకుంటూ కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ, సుగంధ మొక్కలు, పండ్లు పెంచుకునే రీతిలో ఓ అద్భుతమైన నమూనా ఆవిష్కృతమైంది. పూర్తి పర్యావరణ హితంగా సంవత్సరం పొడవునా సహజ, ప్రకృతి, సేంద్రియ పద్ధతుల్లో ఉద్యాన పంటలు ఉత్పత్తి చేసుకోవచ్చని ఈ టెక్నాలజీ ద్వారా నిరూపించారు. గ్రో రైట్ రూఫ్ టాప్ గార్డెన్ విత్ ఫిష్ కల్చర్ వ్యవస్థాపకులు డాక్టర్ బి రవిచంద్ర కుమార్. పూర్తి సహజ సిద్ధంగా పండించిన ఆ ఉత్పత్తులు ఆహారంలో భాగం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండవచ్చు అంటూ ఏర్పాటు చేశారు. హైదరాబాద్, సైదాబాద్, సరస్వతి నగర్ లో తన నివాసం ప్రయోగశాలగా తీర్చిదిద్ది 1200 చదరపు అడుగుల టెర్రస్ డాబాపై అద్భుతమైన గార్డెన్ ఆవిష్కరించారు. సంప్రదాయ దేశీయ టమాటా, వంగ, దోస, బీర, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, సోర, మునగ, గుమ్మడి, ఉల్లిగడ్డ, ఎల్లుల్లి, పసుపు, అల్లం, మిరపతో పాటు తోటకూర, పాలకూర, గోంగూర, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలు, సపోటా, మామిడి, జామ, బత్తాయి, నారింజ పండ్లు సహా చేపల ఉత్పత్తి చేయాలంటే 365 రోజులు పోషకాలు అందించేందుకు శాస్త్రీయంగా ఏర్పాట్లు చేశారు. డాబాపై సీపేజ్ సమస్యలు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు ఎలాంటి రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు వాడకుండా పూర్తి ప్రకృతి విధానంలో కూరగాయలు, పండ్లు, చేపలు ఉత్పత్తి చేస్తూ ఏదీ బయట కొనుగోలు చేయకుండా అన్ని మిద్దె తోటలో పండించినవే తింటున్నారు. ఇది వరకు మేము ఈ టవర్ గార్డెన్ బాల్కనీలో ఉండే వాళ్ళకి 2x2 ప్లేస్లో పెట్టుకోవడానికి ఇది తయారు చేశారు. ఇది 1 కానీ 2 కానీ పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరికీ నిరంతరం ఆకుకూరలు వస్తాయి. ఇప్పుడు ఆటోమేషన్ చేశాము. ఇది మిషన్లోనే తయారైపోయి వచ్చేస్తుంది డైరెక్ట్గా. 25 years ఉంటుంది ఇది. ఇందులో చూసారా 90 ప్యాకెట్లు ఉన్నాయి. ఇప్పుడు విత్తనాలు వేసాం, ఇప్పుడు వస్తున్నాయి. ఫుల్గా మొత్తం అంతా వచ్చి ఇలా గ్రీన్ టవర్ అయిపోతుంది. ఇక్కడ మనకు వచ్చే పాలకూర కానీ, చుక్కకూర కానీ, గోంగూర కానీ, తోటకూర కానీ ఆకులు ఇంత వస్తాయి. ఇది ఇలా పెట్టుకోవాలంటే అండి, ఇది మొత్తం ఈ స్టాండ్, ఈ డ్రమ్ము, ఈ మట్టి, ఇది ఏంటంటే ఇందులో మన కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఈ కిచెన్ వేస్ట్ ఇందులో వేసుకోవాలి. ఇలాగ ఏదైతే చెత్త ఉందో, చెత్త చెదారం, ఎండాకులు, పచ్చాకులు ఉడికినే వేయకూడదు. ఇలాగ ఎండాకులు ఇలాంటివి వేసుకుంటే ఇందులో ఎర్త్ వామ్స్, ఇది ఇక్కడ చిల్లులు ఉన్నాయి చూసారు, ఈ చిల్లుల ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఎర్త్ వామ్స్ వెళ్ళి దాంట్లో వర్మి కంపోస్ట్ తయారవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో 1.5 కోటి జనాభా ఉంది. సువిశాల మహానగరంలో డాబాలపై ఏకంగా 60,000 పైగా ఎకరాల విస్తీర్ణం టెర్రస్ విస్తరించి ఉన్న దృష్ట్యా నగర సేద్యానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. తన కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యలు బయటపడేందుకు తాను చేస్తున్న బ్యాంకు ఉద్యోగం సైతం వదిలేసి మొక్కనే నమ్ముకొని ఈ రంగంలోకి దిగారు. నిత్యం విస్తృత పరిశోధనలు, అధ్యయనాలు ద్వారా 20 ఏళ్ల కిందట టెర్రస్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఇక కోల్కతా, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో సైతం సందర్శించి టెర్రస్ గార్డెనింగ్ నిర్వహణ పరిశీలించి అధ్యయనం చేసి చివరకు డాబాపై సూక్ష్మ సేద్యం టెక్నాలజీ సాయంతో పైప్ లైన్లు అమర్చి ప్లాస్టిక్ బకెట్లతో కోకోపిట్ సమకూర్చి విత్తి మొక్క నాటి తాను సైతం శ్రీకారం చుట్టారు. సాధారణంగా మన ఆరోగ్యం కోసం స్థానికంగా ప్రకృతి ఎన్నో రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, సుగంధ, ఔషధ మొక్కలు అందుబాటులో ఇస్తుంది. ఒక సిస్టాన్ని పెట్టుకోండి. మీరు ఖర్చుతో ఆలోచించొద్దండి. సిస్టమ్ పర్మనెంట్గా ఉంటుంది.
ఇది కుటుంబం మొత్తానికి ఆరోగ్యాన్ని ఇచ్చేది కాబట్టి, ఆనందాన్ని ఇచ్చేది కాబట్టి, ఇది సామాజికంగా ఎంత వాల్యూ అంటే చుట్టుపక్కల 20 అపార్ట్మెంట్కి నేను ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తున్నా. ఈ పట్టణాలకు ఉండేటటువంటి ఈ సమస్యని మనం అధిగమించిన వాళ్ళం అవుతాం. చుట్టుపక్కల వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఉంటే మనం అమృతాన్ని ఇస్తున్నాం, వాళ్ళకి చక్కటి ఆక్సిజన్ ఇస్తున్నాం. ఇలాంటి చిన్న చిన్న మిద్దెల పైన ఒక మైక్రో న్యూక్లియస్ హౌస్, అది చాలా చిన్న హౌస్. ఈ చిన్న హౌస్లో ఇంతకాలం నుంచి మేము బయట ఏం కొనుక్కోండి, ఇవే తింటాం మేము. మా ఇంట్లో కోడిగుడ్డు తింటాం, మా ఇంట్లో పాలు తాగుతాం, మా ఇంట్లో చేప తింటాం, మా ఇంట్లో కాసిన మొక్కలకు కాసినవే తింటాం. అదే సమయంలో రసాయన అవశేషాలు లేని పంట ఉత్పత్తులతో పాటు వినూత్న రీతిలో చేపలు సైతం పెంచేందుకు ఈ టెక్నాలజీ ఆకర్షణగా నిలిచింది. టెర్రస్ పై మొక్కల గురించే చూడవద్దు. అతి తక్కువ ఖర్చుతో ప్రతి ఇంటి యజమాని ఆర్థిక స్తోమత తగ్గట్లు ఈ టెక్నాలజీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆటోమేషన్ మాన్యువల్ పద్ధతిలో 3/3/3 క్యూబిక్ 1000 లీటర్ల నీటి సామర్థ్యం గల ఒక్కో కంటైనర్ చొప్పున 2 ఏర్పాట్లు చేసుకుని చేప పిల్లలు వేస్తే 3 నెలల్లో 250 నుంచి 300 గ్రాముల బరువు పెరుగుతుంది. ఇక అప్పటి నుంచి ప్రతివారం కూడా సంవత్సరం పొడవునా తినేందుకు వెసులుబాటు వచ్చేస్తోంది. చేపల పెంపకానికి వాడిన నీరు రీసైక్లింగ్ ద్వారా అవే టెర్రస్ గార్డెనింగ్ నిర్వహణకు వాడవచ్చు. 97% నీరు పూర్తి సమర్థవంతంగా సద్వినియోగం చేసుకోవచ్చు. కేవలం 3% నీరు ఆవిరి రూపంలో పోతుంది అంతే. ఈ విధంగా పండించిన ఉత్పత్తులు ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఆ ఇంటిల్లిపాది సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు. ఈ టెక్నాలజీ ఇన్స్టాల్ చేయాలంటే 3 నుంచి 4 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఇది 20 ఏళ్ల పాటు మనుగడ ఉంటుంది. ఇప్పటికే హైదరాబాదులో 25 పైగా ఇళ్లలో నెలకొల్పగా మరో 160 కుటుంబాలు తమ డాబాలపై ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందుకొచ్చారు. చేపలు మనం ఇలాంటి ఒక క్యూబిక్ కంటైనర్, ఇది క్యూబిక్ మీటర్, ఇది 3x3x3 ఏరియాలో 3x3x3 ఏరియాలో ఉన్నటువంటి ఒక క్యూబిక్ మీటర్ అంటే ఒక 1000 లీటర్ల ట్యాంక్. ఇది కేజ్డ్ కంటైనర్. ఈ కేజ్డ్ కంటైనర్లో మేము ఎప్పుడో పెట్టాను. ఈ కేజ్డ్ కంటైనర్స్ ఇది. ఇందులో ఒక 130 పిల్లలు, చేప పిల్లలు చిన్న వేస్తాము. అవి 3 నెలలు వచ్చేసరికి అది ఒక 250 గ్రాములు 300 గ్రాములు అవుతాయి. అక్కడి నుంచి మనం కన్జ్యూమ్ చేయొచ్చు. ఇట్లాంటి గార్డెన్ 1000 అడుగుల గార్డెన్లు 6 పెట్టుకోవచ్చు. 6000 అడుగులకు సరిపడగా ఈ ఫిల్టర్ పనికి వస్తుంది. ఇదంతా ఒక ఎత్తైతే మరొక యూనిక్ టెక్నాలజీ టవర్ గార్డెన్. బాల్కనీలో సులభంగా 2 చొప్పున 2/2 స్పేస్ లో టవర్ గార్డెన్స్ ఏర్పాటు చేసుకుంటే చాలు. ఇంట్లో నిత్యం తాజా ఆకుకూరలు, కూరగాయలు, ప్రత్యేకించి తీగ జాతులు సొంతం చేసుకోవచ్చు. ప్రతినీటి చుక్క ఒడిసి పట్టుకొని మైక్రో ఇరిగేషన్ టెక్నాలజీ సాయంతో ఇది పనిచేస్తుంది. 90 రకాల పంటలకు సంబంధించి దేశీయ పాలకూర, చుక్కకూర, తోటకూర, గోంగూర, బచ్చల కూర, కొత్తిమీర, పుదీనా, మెంతికూర వంటి ఆకుకూరలు, అన్ని రకాల కూరగాయల పంటల విత్తనాలు విత్తుకోవడం ద్వారా 100% సహజ ప్రకృతి విధానంలో పండించిన ఉత్పత్తులు ఆహారంలో భాగం చేసుకోవచ్చు. పూర్తిగా ఆటోమేషన్, ఆన్ అండ్ ఆఫ్ విధానంలో పనిచేసే ఈ యూనిక్ టవర్ గార్డెన్ టెక్నాలజీ ప్రతి కుటుంబం కూడా అందిపుచ్చుకోవచ్చు. ఇది పెద్ద ఖర్చేమీ కాదని నిర్వాహకులు చెబుతున్నారు. నేలపై పండే ఇంట్లో అవసరమైన బియ్యం, పాలు మినహా అన్ని రకాల ఉద్యాన పంటలు టెర్రస్ పై సాగు చేసుకోవడం ద్వారా ఆహారం కోసం మార్కెట్ పై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందని, ఇలా స్వయం సమృద్ధి సాధించి ఆహార, పోషకాహార భద్రత సాధిస్తే ఆరోగ్య భారతావని నిర్మితమవుతోంది. ఇది ప్రతి కుటుంబం అందిపుచ్చుకుంటే అత్యంత ఉత్తమం.